హలో అండి. ఈ వీడియోలో ఇంట్లోనే చాలా సింపుల్‌గా క్రీమ్ కార్న్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ తీసుకున్నా. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకున్నాను. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ మైదా వేస్తున్నాను. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 30 సెకండ్స్ వరకు ఈ మైదాని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కప్ స్వీట్ కార్న్, హాఫ్ కప్ పాలు, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగానే ఫ్రై చేసుకుని ఉంచుకున్న మైదా ఉంది కదా, అది కూడా ఈ పాలల్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పావు టేబుల్ స్పూన్ షుగర్ వేస్తున్నాను స్వీట్నెస్ కోసం. ఒకవేళ మీకు నచ్చకపోతే ఈ స్టెప్ స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక్క చిటికెడు మిరియాల పౌడర్, ఒక్క చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీన్ని అప్పుడప్పుడు కలుపుతూ ఉంటూ ఒక 5 to 7 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. కాసేపటికి ఈ పాలన్నీ కూడా థిక్‌గా అయ్యి ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మొజరెల్లా చీజ్‌ని గ్రేట్ చేసుకొని తీసుకుని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సేపటికి చీజ్ అంతా కూడా మెల్ట్ అయ్యి ఇలా క్రీమీగా ఉంటుంది. ఈ టైంలో బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉండి చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోయే రెసిపీ ఇది. మీరు కూడా ట్రై చేయండి అండ్ టేస్ట్ ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. అలానే నేను న్యూ ఇయర్ రోజు 1 ఇయర్ నుంచి దాచిన డిబ్బిని పగలగొట్టాను. ఆ వీడియోకి చాలా మంచి వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఆ వీడియో చూడాలి అని అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.